నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, గట్ హెల్త్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అవును. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? ఇది ఇంత ట్రెండింగ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? దీన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవచ్చు? యాక్చువల్ గట్ హెల్త్ అంటే మనకి నోటి దగ్గర నుంచి మనకి లోపల యానస్ వరకు కూడా ఒక 11 మీటర్స్ లెంత్లో మనకి అన్నప్రేవు అనేది ఉంటుందన్నమాట. అంటే నోట్లో మనం తిన్న దగ్గర నుంచి డైజెస్ట్ అయ్యి అక్కడ మన జీర్ణాశయంలో డైజెస్ట్ అయ్యి తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్లో బయటికి పంపించేసే ప్రాసెస్ అంతా కలిపి అది గట్ అంటాం అనమాట. దానికి షార్ట్ కట్ ఏంటంటే గట్. సో ఈ గట్ ఏంటంటే అందులో అందరూ కూడా ఏదో చెడంతా ఉంటుంది అనుకుంటాం, కానీ అంతే మెయిన్గా బ్యాక్టీరియాకి మెయిన్ ప్లేస్. అంటే 11 మీటర్లు ఉందంటే శరీరంలో ఎంత పెద్ద ఆర్గాన్, అసలు గుండె అంతా కలిపి పిడికడంతే ఉంటుంది కదా. మెదడంతా చేసి ఈ కొంచెం లేడీస్కి కొంచెం చిన్నది ఉంటుంది, కొంచెం జెంట్స్కి పెద్దది ఉంటుంది. అలా కిడ్నీస్ ఇంతే ఉంటాయి. లివర్ పెద్దది ఆర్గాన్ అనుకుంటా, కానీ లివర్ కన్నా గట్ అంటే ఇంటెస్టైన్ అనేది మెయిన్ చాలా పెద్ద ఆర్గాన్. దానిలో ఏంటంటే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి బ్యాక్టీరియా అంటే చెడు అని ఒక ఇంప్రెషన్ వచ్చేసిస్తుంది. అంటే బ్యాక్టీరియా అంటే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అంటే డయేరియా, బ్యాక్టీరియా, వైరస్ అన్ని ఒకే కోళ్ళకి వేసి పడేస్తాం. వాటి వల్ల జబ్బులు వస్తాయి అనుకుంటా. కానీ మనకి 99% బ్యాక్టీరియా మన శరీరంలో ఉండేది మన ఇమ్యూనిటీని పెంచుతుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్ బ్యాక్టీరియా ఎలా అయితే మనకి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నా అలాగే ఇది కూడా అనమాట. సో అందుచేత ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది మంచిది, కానీ ఈ బ్యాక్టీరియాని మనం తెలియక మనం చేసే పనుల వలన అంత లాస్ అవుతున్నాం. అంటే లాస్ చేసేసుకున్నాం, చాలా వరకు అందరం లాస్ చేసేసుకున్నాం. లాస్ చేయించుకోబడ్డామమ్మా యాక్చువల్ గా. అది అంటే ఇండైరెక్ట్ గా మన మెదళ్లతో ఆడుకొని అట్లా సైకలాజికల్ గా మనల్ని దెబ్బతీయడానికి ఆడిన డ్రామాలు మనం బలైపోతున్నాం. కరెక్ట్, 100% కరెక్ట్ అమ్మ, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి గట్ హెల్త్ బాగుండేలాగా మన భారతీయ జీవన విధానంలో మన ఆహార విధానాలు అన్నీ కూడా చక్కగా దానికి వీలుగా డిజైన్ చేయబడినాయి. అంటే మనకి పాత రోజుల్లో మీరు చూడండి, నాకు తెలిసి ఒక 40 ఇయర్స్ బ్యాక్ అందరు పొద్దున్నే పనికి వెళ్ళేటప్పుడు, అది కూలి పని అవ్వచ్చు, పొలం పని అవ్వచ్చు, ఏదైనా ఆఫీస్లో జాబ్, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా చద్దన్నం తినేసి వెళ్ళిపోయాడు. మేము కూడా చిన్నప్పుడు చద్దన్నం తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం పాలు పోసించేవాళ్ళు, తోడేసేసేవాళ్ళు, లేదంటే కొంచెం నీళ్లు పోసేసి ఉంచేవాళ్ళు, లేదంటే కొంచెం గంజి పోసి ఉంచేసేవాళ్ళు, ఉప్పు వేసేసి ఉంచేవాళ్ళు అన్నాడు. కొంచెం ఉప్పు వేయాలి, లేకపోతే అది కరెక్ట్గా ఇదవుతుంది అనమాట. సో అలా చేసుకున్న దాంట్లో పొద్దున్నే కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుని, వేసుకోకపోయినా పర్వాలేదు, తర్వాత దాన్ని నిమ్మకాయ పచ్చడి కూడా జత చేసుకుని తినేసేవాళ్ళం. ఇంకా తినేసి అసలు 1 గంట వరకు స్కూల్లో ఎంత ఆటలు, గంతులు, పరుగులు ఎంత చేసినా అసలు ఆకలి తెలియదు. కరెక్ట్గా 1 గంటకి అలారం లాగా మళ్ళీ ఆకలి కొట్టేదనమాట. అప్పుడు వాళ్ళు అన్నం అని వెతుక్కునేవాళ్ళం. సో ఇంకా ఆ టైంలో ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది అలా తినేవాళ్ళు ఉన్నారు పొద్దున్నే చల్లదనం. అవును, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కరోనా అప్పుడు కూడా మనం చెత్త ఏరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంటికి వచ్చేవాడు కూడా, మరి మాకు రాలేదేమమ్మా, తలుపులు తీయట్లేదంటే, లేదు కరోనా ఉంది కదా అంటే, మరి మాకు రావట్లేదు కదమ్మా. మేము వాళ్ళంతా డర్టీ పని అసలు ఎవరు చేస్తారంటే బ్యాడ్ ఇమ్యూనిటీ అన్నారు. ఏం తింటారంటే వాళ్ళు మనం మిగిల్చిన అన్నం అదే కదమ్మా. వాళ్ళు చెప్తున్నారు ఎందుకు అంత ఇమ్యూనిటీ అంటే, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు ఆల్రెడీ మా బ్యాక్టీరియా అంత స్ట్రాంగ్ ఉంది, మేము అంత స్ట్రాంగ్ ఉన్నాము. మేమేం తింటామమ్మా, రాత్రి మిగిలిన అన్నం, పచ్చడి, పెరుగన్నం, రాత్రి మిగిలిన అన్నంలో పెరుగన్నం తింటామని. నిజంగా మీరు చెప్పింది 100% నాకు అది గుర్తొచ్చింది. సో అందుకని ఏంటంటే దానికి ఫస్ట్ బెస్ట్ రెసిపీ చల్లదన్నం అంటాం కదా, అది తినడం. సో దానిలో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి. మామూలుగా ఏ పచ్చడైనా మనం పైన పీలింగ్ చేసి, నిమ్మకాయ అంటే అసలు మన రసమే వాడతాం కదా ఎప్పుడు కూడా. ఎప్పుడు దేనికి వాడినా మన రసమే వాడతాం, నిమ్మకాయ పళంగా వాడడం అనేది అసలు ఎక్కడ లేదు కదా మనకి. పెద్దవాళ్ళు ఏంటంటే నిమ్మకాయ పచ్చడి చేయాలంటే నిమ్మకాయ పళంగా కట్ చేస్తారు. సో మొత్తం పైన తొక్కు కూడా ఇన్వాల్వ్ అవుద్ది అనమాట పచ్చళ్ళు. అదంతా కూడా ఊరుతుంది, ఉప్పు కారం అన్నీ వేసి ఊరబెడతాం కదా. ఊరేసరికి అందులో ఉండేటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ పచ్చళ్ళలోకి వస్తాయి అనమాట. సో ఆ పచ్చడి కాంబినేషన్ మనకి అక్కడ 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినా చూడండి, పెరుగన్న కర్డ్ రైస్లోకి నిమ్మకాయ పచ్చడి ఇస్తాడు రెసిపీ, ఇంకా వేరే పచ్చడి పెట్టడు. సో ఎందుకనంటే అది ఒక కాంబినేషన్ అనమాట, అందరికీ దాని విలువ తెలుసు. ఇప్పుడు బయట కూడా 5 స్టార్ హోటల్స్లో ఇవే రెసిపీ, చల్లదన్నంలోకి పచ్చడి కదమ్మా, కుండ లాంటి బౌల్స్ లో మట్టి పాత్రలో పెట్టి పెడుతున్నారు, వాటర్ అవన్నీ కూడా. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు అంతా ఆ టైప్ ఆఫ్ ఫుడ్కి ఇష్టపడుతున్నారు కాబట్టి. ఇదివరకు ఏంటంటే హోటల్స్లో బఫెట్ అని చెప్పేసి 11 రకాలు, 20 రకాలు, ఎన్ని రకాలో రకరకాల టిఫిన్స్ అవి ఇవి అన్నీ ఉండేవి కదా. ఇప్పుడు వాటిల్లో ఇది కూడా యాడ్ చేశారు. మనం ఆర్డర్ ఇస్తే కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఈ కర్డ్ రైస్ని మనం బయట చల్లదన్నం కావాలి
రావాలంటే చాలా కాస్ట్లీగా పడుతుంది అనమాట. సో ఇది మెయిన్గా మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన గట్ హెల్త్కి చాలా మంచిదమ్మా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నిమ్మకాయ పచ్చడి చెప్పుకున్నాం కదా కాంబినేషన్. ఇవి రెండు బెస్ట్ కాంబినేషన్. దాని తర్వాత మనం ఇడ్లీ తింటాం కదా, మనకి సౌత్ ఇండియన్స్ ఇడ్లీ అనేది మోస్ట్ కామన్. సో ఇడ్లీ ఏంటంటే ముందు రోజు రుబ్బేసేసి పిండి అలా వదిలేసేస్తాం, మర్నాడు పొద్దున్నే ఇడ్లీ రేకుల్లో పెట్టుకుని తింటాం. సో అది కూడా బెస్ట్ గట్ హెల్త్ని కాపాడేది. సో ప్రోబయోటిక్స్ అందులో కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైతే నిలవ ఉంటాయో నిలవ ఉండేసరికి అందులో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి అనమాట. అలాగే దోశ కూడా అంతే, అప్పటికప్పుడు దోశ వేసుకుంటే అసలు చప్పగా ఉంటుంది, అసలు బాగోదు, ఒకసారి చేదు కూడా ఉంటుంది కదా. అదే ఒక రాత్రి నిలవ ఉండేసరికి పొద్దున్నకి చక్క పులుపుదనం వస్తుంది, స్పాంజ్ లాగా ఈ దోశ కూడా చక్కగా వస్తుంది, బాగుంటుంది. అది కూడా మనకి డెఫినెట్గా ప్రోబయోటిక్గా బాగా పనిచేస్తుంది. సో ఇలా మన ఇంట్లో తినేవి, మనకి ఇంట్లో చింతకాయ పచ్చడి దాచి ఉంచుకుంటాం కదా, సో చింతకాయ పచ్చడి కూడా ప్రోబయోటిక్స్. మన పచ్చళ్ళన్నీ కూడా ప్రోబయోటిక్స్, ఎందుకంటే అవన్నీ కూడా మనం ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోం కదా, జస్ట్ అన్నీ కలిపేసేసి మెంతిపిండి ఆవపిండి అన్నీ కలిపేసేసి నూనె పోసేసి అలా ఉంచేస్తాం. అది అసలు దానిలో అలా ఊరుతూ ఉంటుంది అనమాట. అందులో ఆ ప్రోబయోటిక్స్ అలా తయారవుతూనే ఉంటాయి. సో అందుచేత మన పచ్చళ్ళు కూడా బెస్ట్ ప్రోబయోటిక్స్. మధ్యలో పచ్చళ్ళు కూడా మంచివి కాదని మానిపించేశారు, ఇడ్లీ వలన వెయిట్ పెరిగిపోతారు అని మానిపించేశారు, దోశల వలన మానిపించేశారు, ఎందుకు పనికిరానివి ఉంటే పాలల్లో పోసుకుని తినండి అని చెప్పేసి అటుకులు లాంటివి ఉంటాయి కదా, కార్న్ఫ్లేక్స్ అవన్నీ అలవాటు చేశారు. అసలు అందులో ఏమీ బలం ఉండదు. బ్రెడ్ అంటే బ్రెడ్ అంతా మైదా, సో అది కూడా మంచిది కాదు వాడడం. సో మన పాత పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఏవైతే తిన్నారో అవి చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు, చాలా బెస్ట్ ఇమ్యూనిటీ పెంచేవన్నమాట. సో ఈవెన్ డయాబెటీస్ కూడా ఈ పొద్దున్నే తింటాం కదా చలిదన్నం, దద్దోజనం అంటే అది వేరు, మళ్ళీ అది దేవుడికి ప్రసాదంగా పెడతారు, అది వేరు. ఇది రాత్రి అన్నంలో పులి పెట్టినటువంటిది అనమాట. ఇది డెఫినెట్గా కరెక్ట్గా కనుక ఒక 3 నెలలు మానకుండా రెగ్యులర్గా తీసుకుంటూ, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ, కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవి, కూరగాయలు కానీ కొబ్బరి కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ, వైట్ రైస్ మానేస్తూ, అలా కొంచెం అంటే మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పాం డయాబెటీస్ ఫుడ్ ఎలా ఉండాలనేది. అవన్నీ కేర్ తీసుకుంటూ ఎక్కువ వండర్ఫుల్ రెమెడీస్, కాస్ట్లీ రెమెడీస్ ఏం అక్కర్లేదు. ఇది తప్పనిసరిగా ఒక 3 నెలల పాటు ఇప్పటి నుంచి ఈ వీడియో చూశాక చేసుకుంటే డయాబెటీస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ మెడిసిన్స్లోకి వచ్చేసి, అంటే ఇప్పుడు సపోజ్ మెట్ఫార్మిన్ ఇవన్నీ ఒక 3 times వేసుకోవడం అలా ఉంటే నెమ్మదిగా 1లోకి వచ్చేసి నెమ్మదిగా కూడా తగ్గించేయచ్చు. సో ఏ వ్యాధైనా మనం తగ్గించుకోవచ్చు. మానసికంగా ముందు మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. నాకేం పర్లేదు, నేను తగ్గించుకోగలను, నా ఆరోగ్యాన్ని మళ్ళీ సెట్ చేసుకోగలను. అప్పుడు మార్గాలు ఏంటని వెతికితే మనకి ఇలాగ మంచి మంచి వీడియోస్ బోల్డ్ దొరుకుతున్నాయి. అందులో కొంచెం ఆథెంటిక్గా డాక్టర్స్ చెప్పే ఫాలో అయితే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ డాక్టర్ అయినా పేషెంట్ మంచి చేయాలని చూస్తారు, బయట వాళ్ళలాగా కమర్షియల్గా ఉండదు కదా. అందుచేత ఇందులో మీకు ఏది వీలుగా ఉంది, ఇప్పుడు ఇది ఏముంది ఎక్స్పెన్సివ్ కాదు కదా, ఏమీ లేదు, పైసా ఖర్చు లేదు, అందులో పని కూడా చాలా తక్కువ. హాయిగా రాత్రైనా పొద్దున్నే తింటే ఇంట్లో వాళ్ళు ఇళ్ళకి ఎంత శ్రమ తగ్గిపోద్దో. నేను ఎప్పుడు ఇళ్ళకి క్షేమం కోరుకుంటాను, ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలి కాబట్టి ఇళ్ళాలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కొంచెం పని తగ్గితే ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుచేత పొద్దున్నే చల్లదన్నం తినడం వల్ల ప్రోబయోటిక్స్ బ్రహ్మాండంగా ఉంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంట్లో ఇళ్ళకి కూడా పని తగ్గించు.